క్లాస్ పిల్లవాడికి ఐఐటి అవసరమా అని చెప్పి ఈ మధ్య నేను ఒక స్కూల్కి వెళ్తే అడిగాను సార్. వెంటనే మేనేజ్మెంట్ ఏమన్నారంటే మీకు మాకు పిల్లోడికి అవసరం లేదు సార్, కానీ తల్లిదండ్రులకు కావాలి. ఆ స్కూల్లో ఉంది, మీ స్కూల్ ఎందుకు లేదు? ఇప్పుడు మా ఫాదర్ ఇదివరకు ఏం చెప్పి 4 తన్నైనా సార్ వాడు నేర్పించండి సార్, మిమ్మల్ని అట్లా అన్నాడా తప్పు సార్ మా అబ్బాయి అని అనేవాడు. మీ ఫాదర్ అయినా మా ఫాదర్. ఇవాటి పరిస్థితి ఏంటంటే నువ్వెవడి పిల్లాన్ని ముట్టుకోవడానికి నువ్వెవడి, టచ్ చేయడానికి నువ్వెవడి, తిట్టడానికి నువ్వెవడి, ఇంత ఫీజు ఎందుకు తీసుకుంటున్నావు? హౌ సెన్సిటివ్ హావ్ బికమ్ స్కూల్స్ అండ్ సొసైటీ టుడే. ఎగ్జాక్ట్లీ. ఆన్ వన్ అండ్ వీఆర్ టీచింగ్, పాపం తప్పేం లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అండి, ఒకటి 9వ క్లాస్ పిల్లాడు 2వ క్లాస్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడని ఈ మధ్య హైదరాబాద్ లో వాడు తప్పు కాదండి, మనందరూ తప్పు. సొసైటీ వాడిని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నావు? నేను చూసే యూట్యూబ్ లో గుడ్ కాంటెంట్ బ్యాడ్ కాంటెంట్ ఎవరిని చేస్తుంది? 4 రీళ్లు చూస్తే 5వ రీలు చెత్త రీల్స్ వస్తుంది. అక్కడ పిల్లలు చూస్తున్నారు, ఓ ఎవరితోనే ఏమన్నా చేయొచ్చు కదా అని వాడు అనుకుంటున్నాడు. రాకుండా దాని నియంత్రణ ఏముంది? ఒక ఐటీ కంపెనీలో ఫైర్ వాల్ ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ లో ఇండియా మొత్తం ఎందుకు ఉండకూడదు ఫైర్ వాల్? ఎగ్జాక్ట్లీ. పిల్లలు చూసే వీడియోలో ఎందుకు ఉండకూడదు?